జాతీయోద్యమంలో వందే మాతరం ఉద్యమం చాలా కీలకమైనది. ఈ వందే మాతరం ప్రస్తుతం జాతీయ గేయంగా మనందరం దేశవ్యాప్తంగా ఆలపిస్తుంటాం. ప్రైవేటు ప్రభుత్వ అన్ని సంస్థల్లో కూడా ఆలపిస్తూ మన జాతిని గౌరవించుకుంటాం. ఈ నేపథ్యంలో నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సూచించిన సూచనల మేరకు మొత్తం కూడా విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో జాతీయ గేయాన్ని ఆలపిస్తూ దాని యొక్క విశిష్టతను విద్యా సంస్థల్లో పిల్లలకు వివరిస్తున్నారు. అసలు వందే మాతరం ఉద్యమం ప్రాముఖ్యత ఏమిటి, వందే మాతరం ఉద్యమం ఎందుకు జాతీయ ఉద్యమంలో వందే మాతరం అంత క్రియాశీలకంగా పోషించింది, దాని యొక్క నేపథ్యాన్ని, దాని యొక్క విశిష్టతను జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో విద్యా సంస్థలు నేర్పుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయంలో ఐడిఓసి భవన్లో మొత్తం జిల్లాధికారులు మొత్తం కూడా సామూహిక జాతీయ గేయాన్ని ఆలపించారు. అయితే దీని విషయంపై మనతో మాట్లాడడానికి కేజీవీబీ ఎస్ఓ గారు ఉన్నారు. అసలు ఏం చెప్పగలరు మేడం, ఎట్లా ఉంది వందే మాతరం ఉద్యమం? 150 ఏళ్ళు పూర్తవుతుంది. ఒక ఉద్యమం ఇప్పుడు ప్రస్తుతం జాతీయ గేయంగా పిలువబడుతుంది. ఏం చెప్తారు మేడం? అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో మనం వందే మాతర గీతం 150 సంవత్సరాల వేడుకను జరుపుకుంటున్నాము. దానిలో భాగంగానే కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ్ మహబూబాబాద్లో మేము ఈ వేడుక నిర్వహిస్తున్నాము. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పిల్లలకి వందే మాతర గీతం యొక్క నేపథ్యం మరియు దాని ప్రత్యేకత ఏంటి అనేది తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు సామూహిక గీతాలాపన చేసి ఉన్నాము. అలాగే పిల్లలకి స్వాతంత్రోద్యమ సమయంలో వందే మాతర గీతం ఎలా స్ఫూర్తిని నింపింది, దాని నేపథ్యం ఏంటి అని తెలియజేయడానికి వందే మాతర ఉద్యమ వీడియోలను కూడా పిల్లలకి చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఇప్పుడున్న పిల్లలందరికీ విద్యా సంస్థల్లో ఖచ్చితంగా మన చరిత్ర తెలియాలి. స్వాతంత్రోద్యమం ఎలా జరిగింది, స్వాతంత్రోద్యమంలో ఎవరి పాత్ర ఏంటి, ఎలా స్ఫూర్తిని రగిలించారు అని తెలుసుకుంటేనే చరిత్ర తెలియని వారు చరిత్రను సృష్టించలేరు. ఖచ్చితంగా మన మూలాలు, మన చరిత్ర అనేది పిల్లలందరికీ, ముఖ్యంగా విద్యార్థులందరికీ తెలియాలి. దానికోసం మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాము. వందే మాతర గీతం అనేది నేటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది స్వాతంత్రోద్యమ సమయంలో ఒక చాలా ప్రభావితం చేసిన అంశాల్లో ఒకటి. గాంధీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకి, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో వందే మాతరం అనేది స్వాతంత్రోద్యమ సమయంలో చాలా ప్రాముఖ్యత చోటు చేసుకుంది. వందే మాతరం అంటే మాతృభూమికి వందనం. మన దేశాన్ని మనం మాతగా, తల్లిగా భావిస్తాం. అన్ని ప్రపంచ దేశాల్లో లేని విధంగా భారతదేశంలో మాత్రమే మనం దేశాన్ని ఎక్కువగా గౌరవిస్తాం, పూజిస్తాం. అలాంటి దేశంలో వందే మాతరం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయాలి అనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. సో దానిలో భాగంగానే మేము ఆ పిల్లలందరినీ దీంట్లో భాగస్థులం చేశాము. మాకు ఈ అవకాశం కల్పించిన జిల్లా విద్యాశాఖాధికారి గారికి, అలాగే కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరొకసారి అందరికీ వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాతంత్రోద్యమంలో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాతీయ గేయం వందే మాతరం చరిత్ర తెలుసుకున్న వారే చరిత్ర సృష్టిస్తారని కూడా కస్తూరిబా ఎస్ఓ భవాని చెప్తున్నారు. మొత్తానికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతరం గేయానికి సంబంధం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో వందే మాతరం సామూహిక ఆలాపన జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.